హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మేము మా ఫ్యామిలీతో కలిసి కోటి దీపోత్సవానికి వెళ్ళాము. ఈ కోటి దీపోత్సవం ప్రతి సంవత్సరం హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతుంది. ఈ కోటి దీపోత్సవం ఈ సంవత్సరం నవంబర్ 1 నుండి నవంబర్ 13 వరకు జరుగుతుంది. మేమైతే ఫైనల్గా ఎన్టీఆర్ స్టేడియంలోకి రీచ్ అయ్యాము. లోపల అయితే చాలా మంది జనాలు ఉన్నారు. ఈ కోటి దీపోత్సవం ప్రోగ్రాంకి చాలా మంది ప్రజలు రాష్ట్రం నలుమూలల నుండి ఇక్కడికి వస్తారు. జనాలు అయితే చాలా ఫుల్గా ఉన్నారు. అసలు లోపల వెళ్ళడానికి ఛాన్స్ లేకుండా ఫుల్ జనాలు ఉన్నారు. మాకు విఐపి టికెట్స్ ఉన్నా కూడా మేము లోపలికి వెళ్ళలేకపోయాము, కానీ అతి కష్టంగా లోపలికి వెళ్ళాము. యాక్చువల్లీ ఇంత జనాభా ఉండడానికి రీజన్ ఏంటంటే, మేము వెళ్ళిన రోజు సీఎం రేవంత్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కోటి దీపోత్సవానికి వచ్చారు. అందుకనే ఫుల్ రష్గా ఉంది. మేమైతే ఫైనల్గా కోటి దీపోత్సవం స్టేజ్ దగ్గరికి అతి కష్టం మీద చేరుకున్నాము. మేము వెళ్ళిన రోజు రాజరాజేశ్వరి కళ్యాణం జరుగుతుంది. మేమైతే మా ఫ్యామిలీతో చాలా ఎంజాయ్ చేసాము. రాజరాజేశ్వర భగవానికి రెండు చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి, జయ హో కోటి దీపోత్సవానికి, జయ హో కోటి దీపోత్సవానికి. చక్కగా స్వామివారి సేవలో కొనసాగుతాం. మేము ప్రతి సంవత్సరం ఈ కోటి దీపోత్సవం ప్రోగ్రాంకి తప్పకుండా ఫ్యామిలీతో కలిసి వెళ్తాము. మహాకాళేశ్వర భగవానికి, ఉజ్జయిని భగవానికి, ఉజ్జయిని మహాకాళేశ్వర భగవానికి.
ఈ కోటి దీపోత్సవానికి వెళ్తే ఏదో తెలియని శక్తి వచ్చినట్టుగా అనిపిస్తుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ శివుడి దర్శనం తర్వాత మేము కార్తీక దీపాలు వెలిగించాము. కోటి దీపాల కాంతుల్లో ఈ కోటి దీపోత్సవం ప్రోగ్రాం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. చూడడానికి 2 కళ్ళు సరిపోవు మనకి. మేము ఫైనల్గా కార్తీక దీపాలు వెలిగించి తిరిగి ఇంటికి వెళ్ళిపోయాము. ఇవి మా VIP టికెట్స్. దూరం నుండి చూస్తుంటే ఎంతో అందంగా కనిపిస్తుంది కదా ఈ కోటి దీపోత్సవం. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.